హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వింటానంటే చెప్తా. ఈరోజు మనం ఏం చూద్దామంటే బెండకాయ రైస్ రెసిపీ చూద్దామండి. పిల్లలు అసలు బెండకాయలు ఇష్టంగా తినరండి. కానీ బెండకాయలు వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే మోకాళ్ళలో జిగురు రావాలంటే బెండకాయలే కదండీ తినాలి. దానికి ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక ఆనియన్స్, బెండకాయలు యాడ్ చేయాలండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. బెండకాయలు ఒక 4 మెంబర్స్‌కైతే ఒక పావు కిలో పైనే కావాలండి. బెండకాయలు గూడా మనం సన్నగా కట్ చేసుకున్నామంటే పిల్లలకసలు తెలియని గూడా తెలీదండి, తినేస్తారు. మా అబ్బాయికైతే నేను మార్నింగ్ స్కూల్ లేట్ అయిపోతుంటే రోజు అని కాదు కానీ వీక్లీ 2 టైమ్స్ అయినా బెండకాయ రైస్ పెట్టేస్తాను. ఇంకొంచెం సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇవి నేను ముందు నైటే కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాం వల్ల అలా జిగురు లేకుండా ఉన్నాయన్నమాట. పొడి పొడిగా ఉన్నాయన్నమాట. ఆనియన్స్, బెండకాయలు ఒకేసారి మనం యాడ్ చేసేయొచ్చు. అలా యాడ్ చేసేస్తే రెండిటితో కలిపి 2 మగ్గిపోతాయి. ఇవి త్వరగా మగ్గాలంటే మనకేంటి చెప్పండి? ఉప్పు సరిపడా ఉప్పంతా ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే కొంచెం ఆవిరికి మగ్గిపోతాయి త్వరగా. మీరు తింటారా అండి బెండకాయలు ఇష్టంగా? నాకైతే ఇష్టం ఉండదండి. కానీ బెండకాయ రైస్ చేస్తే మాత్రం తింటాను. బావుంటుంది. వేడి వేడిగా అయితే చాలా బావుంటుంది. దీనికి కాంబినేషన్ రైతా అండి. ఈలోపు అవి మగ్గేలోపు మనం రైతాకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక ఆనియన్‌ని సన్నగా ఇలా కట్ చేసుకుందాము. పెరుగుని ఫస్టే బీట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. లేకపోతే ఆనియన్స్ వేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక ఆనియన్‌ని సన్నగా అలా కట్ చేసుకొని పెరుగులో వేసుకొని సాల్ట్, కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన రైతా రెడీ అండి. కొత్తిమీర యాడ్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. నేను ఆ రోజు మార్నింగ్ బాక్స్ పెట్టలేదండి. గబగబా ఇంకా చేస్తున్నాను. తర్వాత మా వారితో పంపడానికి. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఎవరో అన్నట్టు బెండకాయ, దొండకాయ నువ్వు నా గుండెకాయ అన్నట్టు బెండకాయ హెల్త్‌కి చాలా మంచిదండి. తినాలి. వారంలో 4, 5 సార్లైనా తినాలి. ఇది అయిపోయింది కదండీ! సైడ్ పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మన బెండకాయ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. బెండకాయలు, ఉల్లిపాయలు ఆడుకుంటున్నాయండి ప్యాన్‌లో. చూద్దాం ఎంతవరకు వచ్చాయో. మగ్గాయండి. బెండకాయలు త్వరగానే మగ్గిపోతాయండి. లేతవి తీసుకోవాలి. బెండకాయలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కదా! చివరన ఇలా ఇరుపుకుంటే అవి లేతగా ఉన్నట్టు. మీకు అందరికీ తెలుసులేండి. నేను ఊరికే చెప్తున్నాను. ఇందులో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోదేనండి ఇది చేసింది. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం మగ్గాక ఇందులో మనం స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయని చెప్తున్నా అన్నమాట. మగ్గిపోయాయండి. ఇందులో మనం ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్, కారం యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇలా మగ్గుతూ ఉంటాయి. ఇంకేంటండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, ఆల్ సింబల్ కొట్టండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ప్రతి వీడియో చూడొచ్చు. ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని కలుపుకుందామండి. బాగా దానికి కలిసేలా కలుపుకుందాం. ఫోన్ పక్కన పెట్టేసి కలుపుతానండి. కలిపాక లాస్ట్‌లో ఒక నిమ్మకాయ రసం అంతా తీసి వేయండి. కొత్తిమీర చల్లండి. అంతే. దీన్ని మనం వేడివేడిగా తినాలండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనికి రైతాతో మంచి కాంబినేషన్ అండి. నచ్చితే ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.